ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఈ రోజు ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లి అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై రేవంత్ చర్చించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఫేజ్ 2 మెట్రో లైన్, ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావలసిన ఆర్థిక సాయం, అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావలసిన నిధులు, ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు వంటి వాటి గురించి మాట్లాడారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రేవంత్ చెప్పారు. భారీగా నీరు, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టుకుని వాటి గురించి పట్టించుకోకుండా వెళ్లి మోడీని కలవడంలో ఆంతర్యమేమిటి అంటూ బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. గెలిచినా ఓడినా మాకేమీ ఫరక్ పడదు అంటూ కాంగ్రెస్ సీఎం మరణంలో మతలబేమిటి, ఆ ఇద్దరి కళ్లలో ఆనందం ఏమిటో, మోడీ అపాయింట్మెంట్ ఇంత సులువుగా దొరకడం ఏమిటో, రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో అంటూనే రేవంత్ నడుపుతున్నది కాంగ్రెస్ బీజేపీ సంకీర్ణ సర్కార్, వీరికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు అంటూ వ్యంగ్య బాణాలు వేసింది.